మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైట్, కాసేపటి క్రితం చూస్తున్నాం విజయవాడ నుంచి వచ్చిన విజువల్స్ మనకి సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. విజయవాడలో వినూత్నంగా నిరసన చేపట్టారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజల తరపున పోరుబాట పట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రస్తుతం ఒక ఆటోకు తాళ్లు కట్టి పెట్రోల్ కానీ డీజిల్ కానీ దొరికే పరిస్థితి, అది కొనే పరిస్థితి సామాన్యుడికి లేదు అంటూ కూడా వాళ్ళు ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నారు. సో ఎన్నికలకు ముందు ఈ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామంటూ పెట్రోల్ బంకుల వద్ద సెల్ఫీలు దిగిన నారా లోకేష్ ప్రస్తుతం ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉన్నారా లేకపోతే అమరావతిలోనే ఉన్నారా అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా ప్రతిరోజు ఉదయం ఇటు అమరావతి టు హైదరాబాద్, హైదరాబాద్ టు అమరావతి ఫ్లైట్స్లో షికారులు కొడుతున్న ఈ ముగ్గురికి ప్రస్తుతం సామాన్యుడు బ్రతుకు బండి ఏ రకంగా సాగాలో అర్థం కాదా అంటూ కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్. విజయవాడ నుంచి వస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆటోకు తాళ్లు కట్టి వాళ్ళు లాక్కుంటూ వెళ్తూ నిరసన చేపడుతున్న పరిస్థితి. రైట్, ఒకసారి తిరుపతి వెళ్దాం. మా కరెస్పాండెంట్ మూర్తి అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. మూర్తి చెప్పండి. సో ఇవాళ 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరు బాటలు అన్నీ కావు. ప్రజల తరపున పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ ఇవాళ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ కూడా శాంతియుత ఆందోళన చేపడుతోంది. ఎక్కడున్నారు తిరుపతిలో మీరు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలంటూ తిరుపతిలో సబ్ కలెక్టరేట్ ఎదుట తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. పెంచిన పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ గొప్పలు చెప్పినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు వరుసగా పెంచుకుంటూ పోతున్నారు. దీనికి నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా తిరుపతిలో కూడా బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. సార్ చెప్పండి, ఈరోజు పెరుగుతున్నటువంటి పెట్రోల్ ధరలు ఏ విధంగా చూడాలంటారు? మొత్తం ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఈ రవాణా కారణంగా వచ్చినటువంటి మాట వాస్తవమే. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే భారతదేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయన్న మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ఆయన మేనిఫెస్టోలో మేము వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తాం, ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు ఈ కారణంగా తగ్గిపోతాయి, వాళ్లకు ఈ ఒత్తిడి ఉండదు అన్నటువంటి మాట చెప్పారు. ఇదే కాకుండా ప్రతి ఎన్నికల బహిరంగ సభలో ఆయన ఈ డీజిల్ పెట్రోల్ ధరల గురించి ప్రస్తావిస్తూ ఊకదంపుడు ఉపన్యాసాలన్నీ కూడా చేశారు. పైగా లోకేష్ గారు ఆయన చేసినటువంటి పాదయాత్ర సందర్భంగా కర్ణాటకలో ఆయన కుప్పం దగ్గర మొదలుపెట్టినప్పుడు కుప్పం నుంచి మిగతా నియోజకవర్గాల వైపు వెళుతూ దారిలో కర్ణాటక బార్డర్ టచ్ అవడంతో అక్కడున్న పెట్రోల్ స్టేషన్ దగ్గర నిలిచి ఒక సెల్ఫీ తీసుకొని ఈ రాష్ట్రంలో పెట్రోల్ ధర ఎంతుంది, మన రాష్ట్రంలో పెట్రోల్ ధర మాత్రం ఎంతుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలను లూటీ చేస్తున్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. మరి ఈ 1.5 సంవత్సరంగా మీరు చేసినటువంటి పని ఏంటి? పెట్రోల్ కానీ డీజిల్ ధరను కానీ ₹1 తగ్గించారా? ఈరోజు మాత్రం మీరు పొదుపు గురించి మాట్లాడుతున్నారు, సైకిళ్లు దొక్కమంటున్నారు, వాహనదారులను పూర్తిగా మీ వినియోగాన్ని తగ్గించమని సూక్తులు చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాట్ పర్సంటేజ్ ఎంత? పెట్రోల్ మీద 31%, డీజిల్ మీద 22%. అదనంగా లీటర్ పైన ఒక ₹4 పెట్రోల్ పైన డీజిల్ పైన వసూలు చేస్తూ మరొక రూపాయిని రోడ్ డెవలప్మెంట్ సెస్గా వసూలు చేస్తున్నారు. అంటే మీ ఈ 2 నాలుకల ధోరణి ప్రజలు ఏ విధంగా చూడాలి? ఈ కారణంగా నిత్యావసర ధరలు మిన్నంటిపోతాయి. ఈరోజు ₹3 మాత్రమే పెరుగుతోంది. ఇంకా రానున్న రోజుల్లో ₹10 పైన పెంచేటటువంటి అవకాశం ఉందన్నటువంటి పుకార్లు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయం కారణంగా ఇప్పటికే ప్రజల మీద 3,900 కోట్ల రూపాయల భారాన్ని సంవత్సరానికి మోపింది. ఇది ఇలానే కొనసాగితే మధ్యతరగతి ప్రజలు వాళ్ళు కట్టేటటువంటి ఈఎంఐలు చాలా ఇబ్బందులు పడతారు.
వాళ్ళు రోజువారీ ఖర్చుల కోసం పొదుపు చేసుకున్నటువంటి డబ్బునంతా కూడా పెట్రోల్ పైన తగలెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా కూరగాయలు, వాళ్ళు కొనే ఉప్పు పప్పు ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటిపోతాయి. మేము డిమాండ్ చేసేటటువంటిది ఒకటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ పెరిగిన భారాన్ని భరించాలి. ఆ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలి. ఆ రోజు కరోనా వంటి విపత్కర సమయంలో మొత్తం దేశమంతా అల్లాడిపోతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒక్క పథకాన్ని కూడా ఆపలేదు. భారాన్నంతా కూడా ఆయనే భరించారు, ఆయన ప్రభుత్వమే భరించింది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకని ప్రజల మీద ఈ భారాన్ని మోపుతున్నారు? ఇదే మా ప్రధాన డిమాండ్. ఈ ధరలను నియంత్రించాలి, అదనంగా పడే భారాన్నంతా కూడా ప్రభుత్వమే భరించాలి. పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వం భరించాలని చెప్తున్నారు. మేడం చెప్పండి, ఈరోజు సగటు మధ్యతరగతి కుటుంబం ప్రజలు, సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు ఈ పెట్రోల్ డీజిల్ భారానికి? ఇవాళ పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక, ఈవెన్ తెలంగాణతో పోలిస్తే కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధర దాదాపుగా 3 రూపాయల నుంచి 10 రూపాయలు తేడా గమనిస్తున్నాం. కానీ కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఆల్రెడీ అభినయ్ గారు చెప్పినట్టు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాట్ పర్సంటేజ్ని మేము అధికారంలోకి వస్తే 50% తగ్గిస్తామన్నారు. అది కూడా ఏమాత్రం తగ్గించకపోగా పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన రాష్ట్రంలో అధిక ధరలు అనేది పెట్రోల్ డీజిల్ దాదాపు 3 రూపాయలు ఒకేసారి పెంచినారు. ఇది ప్రతి ఒక్కరి మీద చాలా ఇబ్బందులు కలిగజేస్తుంది. అంటే ఇది ఒక ఇంటర్లింక్డ్ ప్రాసెస్. ఈ ధరలు పెరగడం వల్ల రైతులకు ఇబ్బంది, అలాగే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బంది, అట్లాగే ఆటో డ్రైవర్లకు కూడా. మేనిఫెస్టోలో అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి యువగలం కానీ, అలాగే ఎన్నికల ముందు ప్రతి సభల్లో కూడా మేము అందరికీ అండగా ఉంటాము, ఆటో డ్రైవర్లతో చెప్పినటువంటి హామీలను అన్నిటినీ కూడా గాలికి వదిలేసి ఇప్పుడు అందరినీ ఇబ్బందికి గురి చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మేము మా నియోజకవర్గంలో మా సమన్వయకర్త అభినయ్ గారి ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ డీజిల్ ధరలకు పెంపుకు నిరసనగా మేమందరం కూడా ఇవాళ ధర్నా చేపట్టడం జరిగింది. పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలంటూ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు తిరుపతి సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తమ యొక్క నిరసన గలాన్ని బలంగా వినిపిస్తున్నారు. అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ గొప్పలు చెప్పినటువంటి ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక్కొక్కగా పెట్రోల్ డీజిల్ పైన పెంచుకుంటూ పోతూ ఈరోజు 3,900 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై వేశారంటూ ఆయన మండిపడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓకే మూర్తి, చూస్తున్నాం మనం విజయవాడ నుంచి వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బుల్లెట్ని ఎడ్ల బండిపై ఉంచి దేవినేని అవినాష్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎడ్ల బండిని తోసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో పెట్రోల్ డీజిల్ కొనే పరిస్థితి సామాన్యుడికి లేదు, పెరిగిన ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయంటూ కూడా ప్రభుత్వానికి తెలిపే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. విశాఖలో రిక్షా తొక్కుతూ వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులను చూస్తున్నాం. పెరిగిన ధరలు వెంటనే తగ్గించాలి. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో దాన్ని ప్రభుత్వం ఆ భారాన్ని తీసుకుని ప్రజలకు కొంచెం ఊరటనివ్వాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ పోరుబాటు చేపట్టింది. పెట్రోల్ ధరలపై వాటిని తగ్గించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇవాళ శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజల తరపున ఈరోజు పోరాటం చేస్తూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు కేవలం ఆ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం వల్ల వాహనదారులకు మాత్రమే కాదు, నిత్యావసర వస్తువులు కూడా ఏ రకంగా పెరుగుతాయి, అన్నీ కూడా పెట్రోల్ డీజిల్కి ఏ రకంగా కనెక్టెడో తెలియంది కాదు. ఈ రకంగా నిత్యావసర వస్తువులు పెరిగిపోయి సో బ్రతుకు భారమై మరి ఏ రకంగా జీవనం సాగించాలి అంటూ ఒక సామాన్యుడు అడుగుతున్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇవాళ రోడ్డెక్కిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన నగరాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతోంది వైఎస్ఆర్సీపీ. మనం చూస్తున్నాం విజువల్స్, ఇటు విజయవాడ, ఇంతకుముందు చూసాం కర్నూలు, తిరుపతి, విశాఖ, అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇవే తరహా నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఆందోళనలు మనం చూస్తూ ఉన్నాం. సో బైక్లను, బుల్లెట్లను ఎడ్ల బండ్లపై పెట్టి అలాగే ఆటోలకు తాళ్లు కట్టి లాక్కెళ్తూ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ రకంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు అన్ని నగరాల్లో ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏ రకంగా పరిస్థితులు కనిపిస్తోందో లిస్టుతో సహా వాళ్ళు చేతపూని వాళ్ళు ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పెట్రోల్ ధరల మోతలు తగ్గించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది వైఎస్ఆర్సీపీ. అయితే శాంతియుతంగా వాళ్ళంతా ఆందోళన చేస్తూ ఉన్నారు.
ప్రజల తరపున పోరాటానికి సిద్ధమైంది వైఎస్ఆర్సీపీ. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. ప్రతి ఒక్క సమస్యపై ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతూనే ఉంది. ప్రభుత్వానికి వినపడేలా గళమెత్తుతూనే ఉన్న సిచ్యువేషన్ మనకి 2 సంవత్సరాల నుంచి కూడా కనిపిస్తోంది. అయితే ఎన్నికలకు ముందు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ పెట్రోల్ పంపుల వద్ద సెల్ఫీలు దిగిన నారా లోకేష్ ప్రస్తుతం ఎక్కడున్నారు? ప్రైవేట్ జెట్లో హైదరాబాద్లో ఉన్నారా, లేదంటే అమరావతిలోనే ఉన్నారా అంటూ కూడా ప్రశ్నిస్తోంది ప్రజానీకం.